అందరికీ నమస్కారం. నేను లలితశ్రీ. చాలామంది వ్యూయర్స్ రిక్వెస్ట్ మేరకు ఏబీ ఎగ్జామ్ 30th ఉండడం వల్ల నేను కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఫ్రీక్వెంట్గా ఏబీ ఎగ్జామ్లో అడగడం జరుగుతుందో వాటిని కవర్ చేస్తాను ఈ లెక్చర్లో. స్పెసిఫిక్గా చెప్పాలంటే కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని చెప్పే కన్నా కొన్ని ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఏరియాస్ అనమాట. అంటే స్పెసిఫిక్గా క్వశ్చన్ అని కాకుండా ఈ ఏరియా నుంచి అడుగుతున్నారు అని మనం కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ని కట్ షార్ట్ చేసుకుంటే అవి ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయినా మీరు క్వశ్చన్ పేపర్ చూడగానే ఆన్సర్ చేశారనుకోండి, అంటే మీకు అవి తెలుసు సర్టెన్ అని చెప్పి వాటి ఆన్సర్స్ మీరు ఎందుకంటే ఆల్రెడీ ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు అండ్ అవి ఫ్రీక్వెంట్గా అడుగుతారు కాబట్టి. సో అలాంటి క్వశ్చన్స్ మీరు 10 or 20 ఆన్సర్ చేయగలిగితే మీకు ఆటోమేటిక్గా మీరు బేరెట్స్ వెతుక్కుంటూ రాసే టైం అనేది సేవ్ అవుతుంది కదా. సో నాకు తెలిసి చాలామంది ఇప్పటికీ థర్డ్ అటెంప్ట్ కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఏవి. సో సీరియస్గా తీసుకోండి, సీరియస్గానే ప్రిపేర్ అవ్వండి. డోంట్ టేక్ ఇట్ ఈజీ, బుక్ ఎగ్జామే కదా, ఓపెన్ బుక్ ఎగ్జామ్ కదా అని చెప్పి. సో మీరు అట్లీస్ట్ 20 క్వశ్చన్స్ అయినా మీ ఓన్గా ఆన్సర్ చేసేలాగా మీరు రెడీ అయితే డెఫినెట్గా మీరు ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ అయితే చేయగలరు. సో దీస్ ఆర్ ద ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనమాట. కొన్ని క్వశ్చన్స్ నేనైతే సార్ట్ అవుట్ చేసుకున్నాను, చెప్పానుగా. అలానే స్పెసిఫిక్ ఎరీనాస్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి నేను సార్ట్ అవుట్ చేశాను. అలాగే ఆ ఎరీనా అంతా అంటే ఆ స్పెసిఫిక్ టాపిక్ అంతా కూడా కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తే మనకి సెక్షన్ 66A, ఓకే, అది కూడా మనకి ఐటీ యాక్ట్. సో అది అన్కాన్స్టిట్యూషనల్ అని ఏ కేసులో చెప్పారు. మెయిన్గా ఈ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి చాలానే రీసెంట్ ఇయర్స్లో కొన్ని కేసెస్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. సో కొన్ని ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, అందులో మనకి వచ్చేసరికి సెక్షన్ 66A ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000ని ఏది అన్కాన్స్టిట్యూషనల్ చెప్పింది, ఏ కేసులో చెప్పారు అంటే మనకి శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలానే మనకి జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో 497 ఆఫ్ ఐపీసీ అడల్టరీ ఏదైతే ఉందో అది అన్కాన్స్టిట్యూషనల్ అయితే చెప్పారు. అలానే మనకి ఈ ప్లీ బార్గెనింగ్ చాప్టర్ ఉంది చూసారా, చాప్టర్ 21A, అది కూడా ఫ్రమ్ సెక్షన్స్ 265A to 265L అని ఉంది కదా. మోస్ట్లీ ఈచ్ పేపర్ చూసుకుంటే అట్లీస్ట్ 1 క్వశ్చన్ అనేది ఈ స్పెసిఫిక్ ఏరియా నుంచి అయితే వస్తుంది. సో అందులో ఏంటంటే కామన్గా అడిగే క్వశ్చన్స్, ఓవరాల్గా చాప్టర్లో ఏంటి ఇంపార్టెంట్ ప్రావిజన్స్ మనం చూసుకుంటే, సో ఈ ప్లీ బార్గెనింగ్ అనేది 7 years ఇంప్రిజన్మెంట్ కన్నా ఎగ్జీడ్ అయిన అఫెన్సెస్కి మాత్రమే అప్లికేబుల్ ఉంటుంది. అలానే ఇది చిల్డ్రన్కి అగెయిన్స్ట్గా ఎవరైతే బిలో 14 years ఉన్న చిల్డ్రన్కి అగెయిన్స్ట్గా అఫెన్సెస్ చేసినా, లేదంటే విమెన్కి అగెయిన్స్ట్గా అఫెన్సెస్ చేసినా, లేదంటే ఏ అఫెన్సెస్ అయితే సోషియో ఎకనామిక్ కండిషన్స్ ఆఫ్ ద కంట్రీని ఎఫెక్ట్ చేస్తాయో సో వాటికి సంబంధించిన అఫెన్సెస్ అయినా సరే ఈ ప్లీ బార్గెనింగ్ చాప్టర్ అనేది ఎక్స్టెండ్ అయితే అవ్వదు. అలానే ఏం చెప్తున్నారంటే ఈ ప్లీ బార్గెనింగ్ చాప్టర్ 265Aలో ఏం చెప్తున్నారు అంటే, సో సోషియో ఎకనామిక్ కండిషన్స్లో ఓవరాల్గా 19 యాక్ట్స్ అనేవి మెన్షన్ చేయడం అయితే మనకు జరిగింది. సో వాటికి అప్లై అవ్వదు. అలానే జువెనైల్స్కి ఈ చాప్టర్ అనేది అప్లికేబుల్ అవ్వదు. సో ఈ ప్లీ బార్గెనింగ్ చాప్టర్ 21A ఏదైతే ఉందో ఇందులో ఏదైతే ప్లీలో ప్లీ బార్గెన్ చేసేటప్పుడు ఉంటుంది కదా, సో ఆ ప్రావిజన్స్ ఏదైతే చెప్తారో అవి వేరే చాప్టర్లో కానీ ఇంకేవైనా ప్రొసీడింగ్స్లో కానీ యూజ్ చేయడానికి అయితే అవ్వదు. సో ఓవరాల్గా బిట్స్ అయితే ప్లీ బార్గెనింగ్ నుంచి ఇలాంటివి అయితే ఉంటాయి. మోస్ట్లీ ఇవి రిపీటెడ్ అనమాట. మోస్ట్లీ రిపీటెడ్ క్వశ్చన్స్, అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే ఉంటుంది పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చూసుకుంటే. సో అది. అలానే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి కూడా మనకు తెలుసుగా, మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్స్, చిల్డ్రన్, అలానే పేరెంట్స్ని మెయింటైన్ చేయడానికి. సో ఇది సెక్యులర్ ఇన్ క్యారెక్టర్ అని చెప్పి మనకి ఏ కేసులో చెప్పారు అంటే మనకి తెలిసిన ఫేమస్ కేసులో విచ్ ఇస్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షాబానా బేగం. అలానే ట్రిపుల్ తలాక్ని అన్కాన్స్టిట్యూషనల్ అని మనకి ఏ కేసులో చెప్పారు, షాయిరా బానో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలానే సెక్షన్ 125 to 128 ఆఫ్ సిఆర్పిసి ఈజ్ ఈక్వాలెంట్ టు which provision of Muslim women protection of rights on Divorce Act 1986 అంటే అక్కడ చెప్పిన సెక్షన్ 5 అంట. సెక్షన్ 5 ఆఫ్ ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డైవర్స్ యాక్ట్ దానికి ఈక్వాలెంట్ అంట. మనకి ఇక్కడ సెక్షన్ 125 to
128 సిఆర్పిసి ఏదైతే ఉందో, సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ బిట్టే. సో అలానే మనకి షాబానా బేగంలో అయితే లైక్ ముస్లిం విమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్లో క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి అన్నారు కదా. సో దానిని ఓవర్ రూల్ చేస్తూ వచ్చిన కేసు ఏంటంటే డానియల్ లతీఫీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనమాట. సో అందులో ఏంటంటే ముస్లిం విమెన్ అనేవారు సెక్షన్ 125 సిఆర్పిసిలో మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. డానియల్ లతీఫీ. ఓకే. సో ఇంకొక ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ పిల్? జస్టిస్ పిఎన్ భగవతి. అడ్వకేట్స్ అనేవాళ్ళు లా టీచ్ చేయొచ్చు, కానీ ఎన్ని అవర్స్ పర్ డే టీచ్ చేయొచ్చు? 3 hours. ఇందాక ప్లీ బార్గెనింగ్ చెప్పాను కదా, అవి ఏ అఫెన్సెస్కి అప్లై అవుతాయి అంటే అఫెన్సెస్ ఎగ్జీడింగ్ 7 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్. ఓకే. అలానే మనకి టీచర్ అనేవారు వర్క్మెన్ కాదు ఐడి యాక్ట్లో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్లో అని ఏ కేసులో చెప్పారు అంటే సుందరంబల్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ గోవా కేసులో చెప్పారు. ఇది కూడా మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో అలానే మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ అనమాట. సో మీరు యూజీసీ నెట్కి ప్రిపేర్ అయినా, లేదంటే ఏబిఏ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు, లేదంటే లా సెట్ రాస్తున్నప్పుడు స్పెసిఫిక్గా ఈ పార్ట్ నుంచి అట్లీస్ట్ 1 క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అదేంటి అంటే సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉన్న వేరియస్ ప్రావిజన్స్ ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం బారో చేసుకున్నాం అనేది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి, సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ చూసుకుంటే అందులో నుంచి మనం పార్లమెంటరీ గవర్నమెంట్ కోసం బారో చేసుకున్నాం. పార్లమెంటరీ గవర్నమెంట్, అలానే రూల్ ఆఫ్ లా. ఓకే. పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, అలానే క్యాబినెట్ సిస్టమ్, ప్రెరోగేటివ్ రిట్స్ ఉంటాయి కదా అవి, అలానే పార్లమెంటరీ ప్రివిలేజెస్, అలానే బైకామరలిజం. ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాయి. ఏంటేంటి? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే. రూల్ ఆఫ్ లా అంటే ఆర్టికల్ 14. అలానే లెజిస్లేటివ్ ప్రొసీజర్, లెజిస్లేషన్స్ ఏవైతే ప్రొసీజర్ ఉంటుందో అది, లైక్ రాజ్యసభ అని చెప్పి అలా. అలానే సింగిల్ సిటిజన్షిప్, అలానే క్యాబినెట్ సిస్టమ్, రిట్స్, ప్రివిలేజెస్, పార్లమెంటరీ ప్రివిలేజెస్, బైకామరలిజం. ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. మీరు ఖచ్చితంగా ఈ ఏవైతే నేను చెప్తున్నానో లైక్ బిప్ క్యూబ్ ఎస్ఎల్ఆర్ అనమాట, దానికి యాక్రోనిమ్ వచ్చేసరికి BIP³ SLR. ఓకే. బిప్ క్యూబ్ ఎస్ఎల్ఆర్ అని చెప్పాను కదా. సో ఇవి మీరు ఖచ్చితంగా అంటే మీకు ఐడెంటిఫికేషన్ అనేది రావాలన్నమాట. సో ఇది మనకి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి. సింగిల్ సిటిజన్షిప్ అంటే వెంటనే అది మన బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్న. బైకామరలిజం అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, అలా మీకు రావాలి. సో అలానే నెక్స్ట్ US కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏమేమి తీసుకుందామో చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి FIRJP యాక్రోనిమ్ అనమాట. F ఫర్ ఫండమెంటల్ రైట్స్ మనకి ఎక్కడి నుంచి వచ్చాయి? US కాన్స్టిట్యూషన్ నుంచే వచ్చింది. అలానే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, మళ్ళీ US కాన్స్టిట్యూషన్. జ్యుడిషియల్ రివ్యూ, అలానే ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్, అలానే హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జెస్ని రిమూవ్ చేయడం, అలానే పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ పోస్ట్ కూడా మనం US కాన్స్టిట్యూషన్ నుంచే బారో అయితే చేసుకున్నాం. అలానే డాక్ట్రిన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్, ఇది కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చింది? US కాన్స్టిట్యూషన్ నుంచే వచ్చింది. సో ఇక్కడ ఏంటి మనకి? FIRJP విచ్ ఇస్ ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, పోస్ట్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, సో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ రిమూవల్. ఓకే. సో ఇది US కాన్స్టిట్యూషన్. తర్వాత వచ్చేసరికి ఐరిష్ కాన్స్టిట్యూషన్. సో ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే DPSP అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. వాటితో పాటుగా నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. సో రాజ్యసభకి నామినేషన్ వేస్తాం కదా అది. అలానే ప్రెసిడెంట్ ఎలక్షన్, మెథడ్ ఆఫ్ ఎలక్టింగ్ ప్రెసిడెంట్ అనమాట. ఈ 3. ఐరిష్లో DMN. ఓకే. D ఫర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్, M ఫర్ నామినేషన్, మెంబర్స్ ఆఫ్ రాజ్యసభని అపాయింట్ చేయడం, అట్లా నామినేషన్ M ఫర్. అలానే N ఫర్ నామినేషన్ ఆఫ్ మెంబర్స్, అలానే M ఫర్ ఎలక్షన్ ఆఫ్ మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనమాట. మెథడ్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇది ఐరిష్ కాన్స్టిట్యూషన్, DMN. ఓకే. అయిపోతే నెక్స్ట్ కెనేడియన్ కాన్స్టిట్యూషన్. సో కెనడా నుంచి మనం ఆ కాన్స్టిట్యూషన్ మనం ఏం బారో చేసుకున్నాం అంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్. ఓకే. F. అలానే రెసిడ్యుయరీ పవర్స్ అనేవి సెంటర్ దగ్గర ఉంటాయి. అలానే
అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్స్ బై ద సెంటర్, గవర్నర్స్ని సెంటర్ అపాయింట్ చేస్తుంది, అదొకటి. పవర్స్ ఎక్కడ ఉంటాయి మనకి, యూజువల్గా సెంటర్లోనే కదా పవర్స్ ఉంటాయి, సో అదొకటి. అలానే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, సుప్రీంకోర్టు అడ్వైజ్లు ఇవ్వగలదు, అది కూడా మనం కెనడా నుంచే. ఇక్కడ మనకి యాక్రోనిమ్ వచ్చేసరికి ఫార్, FA²R, F ఫర్ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, A ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నర్ బై స్టేట్, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. అలానే R ఫర్ రెసిడ్యువరీ పవర్, ఎక్కడ ఉంటుంది మనకి, ఎన్ని స్టేట్స్ ఉన్నా సెంటర్ దగ్గర ఉంటుంది, సో రెసిడ్యువరీ పవర్. సో ఇది అయిపోతే మనం ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏం తీసుకున్నాం. సో మనకి కాన్కరెంట్ లిస్ట్ ఉంటుంది కదా 7th షెడ్యూల్లో, సో ఆ కాన్కరెంట్ లిస్ట్ ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్ నుంచే మనకు వచ్చింది. అలానే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్, ఆర్టికల్ 19(1)G అది, ఓకే. సో ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్. అలానే జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, జాయింట్ సిట్టింగ్, ట్రేడ్ అండ్ కామర్స్, అదే ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ కామర్స్ ఇంటర్ కోర్స్ అదొకటి. అలానే కాంకరెంట్ లిస్ట్, ఇవి మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆస్ట్రేలియన్ కాన్స్టిట్యూషన్. అలానే వెయిమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ, సో ఇక్కడి నుంచి ఏమొచ్చింది, సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ, ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే ప్రావిజన్ని మనం జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. అలానే USSR కాన్స్టిట్యూషన్ అంటే సోవియట్ కాన్స్టిట్యూషన్ నుంచి, అంటే రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏంటి అడాప్ట్ చేసుకున్నాం అంటే అది రష్యా అవ్వక ముందే మనం అడాప్ట్ చేసుకున్నాం సోవియట్ కాన్స్టిట్యూషన్ నుంచి. ఏంటి అంటే FD అంటే 5 year ప్లాన్స్ అనమాట, 5 year ప్లాన్స్ కోసం. అలానే ఫండమెంటల్ డ్యూటీస్, ఓకే, ఫండమెంటల్ డ్యూటీస్. అలానే ఐడియల్ ఆఫ్ జస్టిస్ అంటే సోషల్ ఎకానమిక్ పొలిటికల్ అని చెప్పి మనం ప్రియాంబుల్లో చదువుతాం కదా, సోషల్ ఎకానమిక్ పొలిటికల్ అని చెప్పి, అది కూడా మనం ఈ USSR కాన్స్టిట్యూషన్ నుంచే అడాప్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఫండమెంటల్ డ్యూటీస్ FDs, 5 year ప్లాన్స్, అలానే జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకానమిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్ అని ఏదైతే మనం ప్రియాంబుల్లో చదువుతామో అది మనకి ఎక్కడి నుంచి వచ్చింది, సోవియట్ కాన్స్టిట్యూషన్ నుంచి అయితే వచ్చింది. తర్వాత ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏంటి బారో చేసుకున్నాం, అది వచ్చేసరికి మనకి రిపబ్లిక్. అలానే LEF అంటే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అని మనకి ప్రియాంబుల్లో ఉంటాయి కదా. సో తెలుసు కదా మీకు ప్రియాంబుల్లో, లైక్ JLEF అని ఉంటుంది, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ. జస్టిస్ వచ్చేసరికి రష్యా నుంచి తెచ్చుకున్నాం. సో తర్వాత LEF అని మిగిలాయి కదా, ఈ LEF ఫ్రెంచ్ నుంచి వచ్చింది, ఓకే. ఆ LEFతో పాటుగా రిపబ్లిక్ మనకి ఫ్రెంచ్ నుంచి వచ్చింది, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చింది. అలానే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సో సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏం బారో చేసుకున్నాం అంటే అమెండ్మెంట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో కాన్స్టిట్యూషన్కి అండర్ ఆర్టికల్ 368 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో ఆ అమెండ్మెంట్ ప్రొసీజర్ని మనం బారో చేసుకున్నాం. అలానే ఎలక్షన్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, ఓకే, రాజ్యసభకి మెంబర్స్ని ఎలెక్ట్ చేయడం. సో ఈ 2 ప్రావిజన్స్ని మనం ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం, సౌత్ ఆఫ్రికా నుంచి. అలానే జాపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఓన్లీ 1 థింగ్ అంటే 1 ఆస్పెక్ట్నే మనం బారో చేసుకున్నాం. ఏంటి అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా విచ్ ఈస్ ఆర్టికల్ 21, తెలుసు కదా మనకి ఆర్టికల్ 21. సో ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఎక్కడి నుంచి, జాపనీస్ నుంచి వచ్చింది. సో ఓవరాల్గా ఇవి లైక్ 10 ఆస్పెక్ట్స్ నేను ఇప్పుడు చెప్పాను. సో ఖచ్చితంగా ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ సోర్సెస్ అనేది డెఫినెట్గా అడుగుతారు. యాజ్ ఏ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ UGC నెట్లో ఉంది, లా సెట్లో ఉంది. ఇప్పుడు నేను ఆఫ్టర్ రివ్యూయింగ్ ద AIB పేపర్స్ అందులో కూడా డెఫినెట్గా ఉంది. సో ఈ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు బై హార్ట్ అయితే చేయండి. సెక్షన్ 88 ఆఫ్ CPC, అలానే ఆర్డర్ 35 ఆఫ్ CPC దేంతో డీల్ చేస్తుంది మనకి, ఇంటర్ప్లీడర్ సూట్తో డీల్ చేస్తుంది. ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్. అలానే AK క్రిపక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఇది లైక్లీహుడ్ ఆఫ్ బయాస్ అని చెప్పారు ఇందులో. ఎందుకంటే కమిటీ మెంబర్స్ అనేవాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఎర్లియర్ ఎవరైతే కమిటీలో ఒక మెంబర్ ఉండేవారో ఆయనే లైక్ ఒక మెంబర్ లాగా వెళ్ళి ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సో బయాస్ అనేది ఉంది, లైక్లీహుడ్ ఆఫ్ బయాస్ అనేది ఉందని చెప్పి చెప్పడం జరిగింది. అలానే మియర్ ఇల్లీగాలిటీ ఆఫ్ స్ట్రైక్ అన్జస్టిఫైయబుల్ కాదు పర్సే అని చెప్పి ఏ కేసులో చెప్పారంటే గుజరాత్ స్టీల్ ట్యూబ్స్ వర్సెస్ గుజరాత్ స్టీల్ ట్యూబ్స్ మజ్దూర్ సభ కేసులో.
ఎర్లియర్ మనకి సెక్షన్ 125 సిఆర్పిసిలో లైక్ 500 రూపీస్ ఇవ్వాలి మెయింటెనెన్స్కి అని చెప్పి ఒక ప్రావిజన్ అయితే ఉండేది. అది ఎప్పుడు రీపీల్ అయిందో తెలుసా? 2005 ఇయర్లో రీపీల్ చేస్తారు. ప్రజెంట్ డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్ట్. సో పార్టీస్ యొక్క ఫైనాన్షియల్ స్టాటస్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఇప్పుడు డిసైడ్ చేస్తున్నారు ఎంత మెయింటెనెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అనే ఆస్పెక్ట్ని. సో సెక్షన్ 377 ఐపీసీని అన్యాచురల్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో దాని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ సుప్రీంకోర్టు ఈ కేసులో రివర్స్ చేసింది. ఏ కేసు? సురేష్ కౌశల్ వర్సెస్ నాజ్ ఫౌండేషన్. స్ట్రిక్ట్ లయబిలిటీ ఏ కేసులో మనకి డీల్ చేశారు? ఇట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. రైలాండ్ వర్సెస్ ఫ్లెచర్. అలానే అబ్సల్యూట్ లయబిలిటీ మనకి అదే ఓలియం గ్యాస్ లీకేజ్ శ్రీరామ్ ఫర్టిలైజర్స్ కేసు ఉంటుంది కదా, అదొకటి. అలానే యూసీసీ కేసు విచ్ ఇస్ యూనియన్ కార్బైడ్ కార్పొరేషన్ కేసు, అంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఉంటుంది కదా, ఆ కేసు ఒకటి. ఇవి మెయిన్గా అబ్సల్యూట్ లయబిలిటీ డ్రా చేసింది అయితే మనకి శ్రీరామ్ ఫర్టిలైజర్స్ కేసు ఉంటుంది కదా, అందులోనే మనకి అబ్సల్యూట్ లయబిలిటీ అనేది జస్టిస్ భగవతి గారు అనేవారు అంటే దాన్ని ఎవాల్వ్ చేయడం అనేది జరిగింది. రైట్ టు స్పీడీ ట్రయల్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు మనకి హుసేనారా ఖాతున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అలానే ప్రిజనర్కి ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది అని చెప్పి ఏ కేసులో చెప్పారు అంటే ఎంహెచ్ హస్కోట్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో. సుప్రీంకోర్టు చెప్పింది మనకి ప్రైవేట్ హాస్పిటల్ అయినా పబ్లిక్ హాస్పిటల్ అయినా ప్రొసీజరల్ ఫార్మాలిటీస్ కోసం వెయిట్ చేయకుండా ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి అని. ఏ కేసులో అంటే పరమానంద్ కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అయితే చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పింది మనకి సిబిఐ అనేది ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ అని. ఏ కేసులో అంటే విన్సెంట్ నారాయణన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలానే కశ్మీరా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఏం చెప్పారు అంటే కన్ఫెషన్ చేశారు. ఎవరు? కో-అక్యూజ్డ్. ఎవరికి? కశ్మీరా సింగ్కి కన్ఫెషన్ చేశారు. సో ఇందాక నేను చెప్పిన లిస్ట్లో నాకు ఒక క్వశ్చన్ కనిపించింది. జ్యుడిషియల్ రివ్యూ మనం ఏ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం? యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ని ఫస్ట్ టైం ఎవరు డ్రాఫ్ట్ చేశారు అంటే సర్ జేమ్స్ విల్సన్ అనే ఆయన డ్రాఫ్ట్ చేశారు 1860లో. రైట్ టు లైఫ్లో రైట్ టు డై అనేది ఇంక్లూడ్ అవ్వదు అని ఏ కేసులో చెప్పారు? గ్యాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్లో చెప్పారు. కానీ రైట్ టు డైలో రైట్ టు లైఫ్ ఇంక్లూడ్ అవుతుంది అని దీనికన్నా ముందే, గ్యాన్ కౌర్ కన్నా ముందే ఒక కేసు వచ్చింది. అదేంటో తెలుసా? రతీనామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఆ రతీనామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఓవర్ రూల్ చేస్తూ వచ్చిందే మనకి గ్యాన్ కౌర్ వర్సెస్ జిఐఏఎన్, గ్యాన్ కౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అన్నమాట. సో ఈ 2 కేసెస్ కూడా ఇంపార్టెంట్. సో ఓవర్ రూల్ చేసిన అడుగురు డస్ నాట్ ఇంక్లూడ్ రైట్ టు డై అంటే జియాన్ కౌర్, ఇంక్లూడ్స్ రైట్ టు డై అంటే రతీనామ్. సుప్రీంకోర్టు చెప్పింది ప్రివెన్షన్ ఆఫ్ విమెన్ని ప్రివెంట్ చేయాలి వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా. అలానే వాళ్ళ చిల్డ్రన్ని రీహాబిలిటేట్ చేయాలి అని మనకి ఏ కేసులో చెప్పారు అంటే గౌరవ్ జైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. అలానే షీలా బర్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా చిల్డ్రన్కి డీల్ చేసే కేసే. ఇందులో ఏం చెప్పారంటే చిల్డ్రన్ బిలో 16 ఇయర్స్ని జైల్స్లో డిటైన్ చేయకూడదు, సో వాళ్ళని కన్ఫైన్ చేయకూడదు, అక్కడి నుంచి రిలీజ్ చేయాలి అని చెప్పి షీలా బర్సే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో అయితే చెప్పారు. ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి లిస్ట్స్ ఎక్కడ ఏ స్కెడ్యూల్లో ఉన్నాయనేది 7th స్కెడ్యూల్లో అయితే లిస్ట్స్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ఏ లిస్ట్లో ఉంది అంటే ఎంట్రీ 77 ఆఫ్ యూనియన్ లిస్ట్. 7 ఆల్రెడీ మనకి 7th షెడ్యూల్ కదా, సో 7 ఎంట్రీ 77 ఏమో యూనియన్ లిస్ట్లో. అలానే ఎంట్రీ 14 ఏమో స్టేట్ లిస్ట్లో. మనకు తెలుసు కదా 7 2s 14 అని చెప్పి. సో 7+7 యూనియన్ లిస్ట్లో ఉంది కదా, దాన్ని 7+7 చేస్తే మనకి 14 అయింది, అది స్టేట్ లిస్ట్లో. ఓకే, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి సంబంధించి 7th షెడ్యూల్లో లిస్ట్స్ అనేవి ఉంటాయి. అలానే 10th షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా కోసం చెప్తారు. 10th షెడ్యూల్. సో ఈ 7th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అనేది మనకి సెక్షన్ 96 to 106 ఆఫ్ ఐపీసీలో ఉంది, తెలుసు కదా. అలానే డాక్ట్రిన్ ఆఫ్ లిస్పెండెన్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కేసులో ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ బెల్లమీ వర్సెస్ సాబైన్. BELLAMY బెల్లమీ వర్సెస్ SABIN సాబైన్. ఓకే, ఈ కాన్సెప్ట్ ఆఫ్ పిల్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఆల్రెడీ పిల్ మనకి జస్టిస్ PN భగవతి డ్రాఫ్ట్ చేశారని తెలుసు, అంటే మన ఇండియాలో.
సో కాన్సెప్ట్ ఆఫ్ పిల్ కూడా మనం యూఎస్ఏ నుంచే తీసుకున్నాం. జ్యుడిషియల్ రివ్యూ కూడా మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం కదా. పిల్ కాన్సెప్ట్ కూడా మనకి యూఎస్ఏ నుంచే వచ్చింది. రెగ్ వర్సెస్ గోవిందా కేసులో మనకి డిస్టింక్షన్ బిట్వీన్ సెక్షన్ 299 కల్పబుల్ హోమిసైడ్కి అలానే సెక్షన్ 300 మర్డర్కి చెప్పడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా రైట్ టు స్పీడీ ట్రయల్ అని చెప్పి హుసేనారా ఖాతున్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. అదే మనకి ఫస్ట్ పిల్ ఇండియాలో. ఓకే, హుసేనారా ఖాతున్ ఫస్ట్ పిల్ అన్నా సరే హుసేనారా ఖాతునే. ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎప్పుడు వచ్చింది? 1951లో వచ్చింది. అలానే హెబియస్ కార్పస్ పిటిషన్ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ టైంలో వేసుకుంటారో అదే మనకి ఏడిఎం జబల్పూర్ వర్సెస్ విసి శుక్లా కేసులో అయితే వచ్చింది. ఆల్రెడీ చెప్పాను మీకు, ఇంపార్టెంట్ ఇది కూడా. పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు ప్రైవసీ కోసం చెప్పారు. రూల్ ఆఫ్ లా ఎవరు ఫార్ములేట్ చేశారు? ఏవి డైసీ. లిస్పెండెన్స్ బెల్లమీ వర్సెస్ శాబ్ అని చెప్పాను కదా, సెక్షన్ 52 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఉంది, అది కూడా ఇంపార్టెంట్. ఓమ్ బర్డ్స్ మ్యాన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఓకే, స్వీడిష్ అడ్మినిస్ట్రేషన్, స్వీడన్ నుంచి వచ్చింది. ఆర్టీఐ కూడా మనకి స్వీడన్ నుంచే బారో చేసుకున్నాం మనం, స్వీడన్. కమల్నాథ్ కేసులో ఏం చెప్పారు? మనకి పబ్లిక్ ట్రస్ట్ డాక్ట్రిన్ కోసం చెప్పారు. అలానే ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఏం చెప్పారు? మనకి జడ్జి ట్రాన్స్ఫర్ కేసు కోసం చెప్పారు. అలానే ఇందిరా షానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో దేనికోసం చెప్పారు? అదొక మండల్ కమిషన్ కేసు. సో 50% రిజర్వేషన్ అప్పర్ లిమిట్ ఉండాలి అని, సీలింగ్ లిమిట్ అంటే రిజర్వేషన్కి సంబంధించిన కేసు, ఇందిరా షానే వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అలానే కృష్ణ గోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఏం చెప్పారు? నాయిస్ అండ్ ఎయిర్ పొల్యూషన్ కోసం చెప్పారు. రూపా బజాజ్ వర్సెస్ కేపీఎస్ గిల్ కేసు దేని కోసం డీల్ చేస్తుందంటే సెక్షన్ 354 ఆఫ్ ఐపీసీ విచ్ ఈజ్ outraising the modesty of women. లీడింగ్ కేసు ఆన్ అరెస్ట్ ఏంటి అంటే జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, జోగిందర్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. అలానే స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ డీకే బసు, ఇది కూడా ఇంపార్టెంట్. సెక్షన్ 125 సిఆర్పిసి ఇందాక చెప్పినట్టు ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే అది సమ్మరీ ఇన్ నేచర్, అలానే అది స్పీడీ ట్రయల్ అవ్వేలా చేస్తుంది అని. క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 ఎవరు హెడ్ చేశారు ఆ కమిటీని అంటే జేఎస్ వర్మ కమిటీ. బెయిల్ ఈస్ ఫర్ షూరిటీ అండ్ జైల్ అనేది ఒక ఎక్సెప్షన్ అని ఏ కేసులో చెప్పారు? మనకి మోతీ రామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో చెప్పారు. బెయిల్ ఈజ్ షూరిటీ, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అని. డెలిబరేట్గా అంటే కావాలని డిలే చేశారు. ఈ డిలే చేయడం వల్ల సూట్ ఫైలింగ్లో ఏదైతే డిలే చేశారో ఫైల్ చేయకుండా సూట్ని, దానివల్ల హ్యూజ్ లాసెస్ అయినాయి కంప్లైనెంట్కి. అందుకే అది ప్రొఫెషనల్ మిస్కండక్ట్కి దారి తీసింది అని ఏ కేసులో చెప్పారు అంటే కృష్ణ గోస్వామి వర్సెస్ విశ్వనాథ్ ముఖశిఖర్ అంటే కృష్ణరాజ్ గోస్వామి కేసు.